ఏమండోయ్, బాగున్నారా? నేను బాగున్నానండి. మీతో ఈరోజు మరి ఒక కథ పంచుకోవడానికి నేను ఇలా వచ్చేసాను. రండి, కథ శ్రద్ధగా విందాము. కథ పేరు కృతజ్ఞత. మాధాపురంలో రామదాసు అని ఒక హరిదాసు ఉండేవాడు. అతను యువకుడుగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించుకునేవాడు. వయసు మీద పడడంతో హరికథలు చెప్పలేక గ్రామాల దగ్గరకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బ్రతుక్కునేవాడండి. ఒకరోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తూ ఉంటే అతనికి కాలికి గాయమై కావు కావుమంటూ అరుస్తున్నటువంటి ఒక కాకి కనిపించిందండి. రామదాసు దాన్ని చూసి అయ్యయ్యో అనుకొని ఇంటికి తీసుకువచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టుకట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకులు తింటూ అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగరక ముందే ఇంటికి తిరిగి వద్దామనని అనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టెవైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావుమంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపై తన్నుతూ వెంటాడింది కాకి. చీ, పొద్దున్నే ఏంటిది, ఇందుకా దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగు వేయబోయేవాడు. మళ్ళీ కాకి కావు కావుమని అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అనుకొని రామదాసు కళ్ళు బాగా నలుపుకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకుని ఉంది. రామదాసు వెంటనే కాళ్ళు వెనక్కి వేసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్నటువంటి చెట్లల్లోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయి ఉంటే పాముపై కాలు వేసి ఉండేవాణ్ణి, అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకేనేమో ఈ కాకి అరచింది అని దాని వైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద నుండి కూర్చుని ఆయన తనకు చేసినటువంటి మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది. చూసారా, కాకి ఎంత కృతజ్ఞతాభావంతో రామదాసుని పాము నుండి కాపాడిందో. మనం తెలుసో తెలియకో ఎవరికన్నా సాయం చేస్తే అది మనకు కృతజ్ఞతగా తిరిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కృతజ్ఞతాభావంతో బ్రతకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.